ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో మరి మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి ప్రజెంట్ చెక్ చేసుకోవడానికి మనకు అక్కడ లింక్ అనేది యాక్టివేట్ అవ్వడం అయితే జరిగింది. అంటే వాళ్ళు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా లేదా అని చెప్పేసి అయితే ప్రజెంట్ ఈరోజు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అది మీ యొక్క లాగిన్లోనే మీరు చెక్ చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఏ రకంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అని దాని గురించి మొత్తం చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో ఉంటే కనుక టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ ఇదివరకే పెట్టడం కూడా జరిగింది. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళి కూడా డైరెక్ట్ చెక్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా దీనికి సంబంధించినటువంటి ఆర్ఆర్ వెబ్సైట్ అన్నమాట. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. లేదనుకుంటే మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని సెర్చ్ చేసినా కూడా మీకు అక్కడ డైరెక్ట్ లింక్ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ లింక్ కూడా కింద పెట్టాను, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. వన్స్ అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మీకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటుంది, లాగిన్ విత్ ఆధార్, లాగిన్ విత్ ఆర్బీ అకౌంట్ అని చెప్పేసి. సో లాగిన్ విత్ ఆధార్ అని చెప్పేసి క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత గెట్ ఆధార్ అని చెప్పేసి ఉంది, యూసర్ కింద గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ అనిపిస్తున్నటువంటి బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఈ రకంగా మీకు దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పక్కన ఆన్లైన్ అప్లికేషన్ అని అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? మీరు ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ అయితే చేయండి. వన్స్ మీరు అక్కడ క్లిక్ చేయగానే మీరు ఇదివరకు అప్లై చేసినటువంటి అన్నీ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనకు రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 అని చెప్పేసి కనిపిస్తుంది ఇది. సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకి ఇది ఒకటి సక్సెస్ మాత్రమే కనిపిస్తుండే. సో దాని పక్కన చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి దాని కింద చూసుకున్నట్టయితే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పేసి అయితే ఉంది. ఇట్లా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని ఉంటే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయినట్టు లెక్క. సో ఇట్లా మీరు క్లియర్గా మన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో ఈ రకంగా మీ యొక్క అప్లికేషన్ అన్ని కూడా సింపుల్గా అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వకపోతే కనుక రిజెక్ట్ అని చెప్పేసి అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ మరి యాక్సెప్ట్ అయిందా ఏమైందా అని చెప్పేసి కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మిగతా అప్డేట్స్ ఏదొచ్చినా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అదేవిధంగా మీరు చెక్ చేసుకున్న తర్వాత కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.